ఏకాక్షర నిఘంటువులో అ అనే పదానికి ఆ అక్షరానికి అర్థం మహావిష్ణువు అని. ఆ మహావిష్ణువుకి జహ అంటే పుట్టినవాడు అంటే మన్మథుడు, అది అంటే కామదేవుడు అని అర్థం. ఇక మహార్హ, మహార్హ అంటే పూజార్హుడు ఆయన. మహా అంటే అర్థం పూజ అని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మహహ అనే పదానికి అర్థం పూజ అని అర్థం. కాబట్టి మహార్హ అంటే పూజార్హుడు. స్వాభావ్య శాశ్వతుడు, స్వయం ప్రకాశ చిద్రూపుడు. కాబట్టి అంటే ఆయనంతటా ఆయనే కదా స్వాభావ్యుడు అంటే ఆయనంతటా ఆయనకే ఆ వెలుగు ఉన్నది దాంట్లో, స్వయం ప్రకాశుడు. కాబట్టి ఆయన పుట్టుకే లేనివాడు. స్వాభావ్యుడు అంటే అర్థం పుట్టుకే లేనివాడు అని. జితామిత్ర, ఇక్కడ ఈ పదాన్ని జాగ్రత్తగా మనం విడదీసుకోవచ్చు. జిత అమిత్ర అని చూసుకోవచ్చు. మిత్రులని జయించిన వాడు అని. మిత్రులు కాని వారిని జయించిన వాడు అంటే, మిత్రులు కాని వారిని జయించిన వాడు అంటే ఏంటి? మిత్రులు కాని వాళ్ళు ఎవరు? శత్రువులు కదా. శత్రువులు ఎక్కడున్నారు? నీకు లోపల ఉన్నారు. నీ అంతః శత్రువులు ఉన్నారే, అవి ఏమిటవి? రాగ ద్వేష క్రోధం, ఇవన్నీ మద వాస, ఇవన్నీ నీ అంతః శత్రువులు. ఇవి వీటన్నిటినీ నువ్వు జయించిన వాడు ఆయనే. ఆయన ఎప్పుడు జితేంద్ర, ఆయనే కదా జితేంద్రుడు. ఇంకా వాళ్ళే కాదు, జిత అమిత్రులు, ఇంకా బయట ఉన్నటువంటి అమిత్రులు ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, ఇట్లాంటి వాళ్ళందరూ ఆయనకి శత్రువులే. ఈ రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరినీ జయించిన వాడు జితామిత్రుడు. అందుకని ఆయన జితామిత్ర అని పేరు. ప్రమోదన, మోదము అంటే ఆనందం. ఆ ఆనందాన్ని కలిగించేవాడు ప్రమోదనుడు. సచ్చిదానందమైనటువంటి రసాస్వాదనం చేత మనం ఎప్పుడు మన యొక్క మనస్సు ఆనంద భరితంగా ఉంటుంది. కాబట్టి ఇది కలిగించేవాడు ఆయన ప్రమోదనుడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి? మనం ఈ సచ్చిదానందమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం ఎప్పుడు చూడగలం? మనం ధ్యానమగ్నులమై ఉన్నప్పుడు మాత్రమే అది చూడగలం. కాబట్టి ఈ ధ్యానమగ్నులమై ఉన్నటువంటి మన యొక్క హృదయాలని ఎల్లప్పుడూ సంతోషంతో నింపేవాడు ప్రమోదనుడు. ఆనంద అంటే ఆనంద స్వరూపుడే. ఆనంద స్వరూపుడు అంటే ఏమిటి ఇక్కడ? ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్ర ఉపజీవంతి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం. ఇది ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆనందపు అల్ప అంశాన్ని ఆశ్రయించే, ఇంత చిన్న ఆనందం యొక్క ఆ అంశాన్ని ఆశ్రయించి కూడా అన్ని జీవులు జీవిస్తున్నాయి. నందన, ఈయన నందనం అంటే మనకి ఆనందాన్ని కలిగించేవాడు. నందన, నందన అంటే నందనుడు కొడుకు అని కాదు. కొడుకు కూడా చూడండి, కొడుకు కూడా మనకి ఆనందం కలిగిస్తాడు. కాబట్టి వాడు నందన, ఆనందాన్ని కలుగు చేసేవాడు. నందహ, నందహ అంటే ఏమిటి? ఇక్కడ అన్నింటి చేత సమృద్ధుడు, అన్ని గుణాలు అన్ని ఆయనలో ఉన్నాయి. నందహ అంటే ఇక్కడ ఈ ఆ పదం ఉంది చూడండి, నందన, నందనో నందహ. ఇక్కడ నందనో నందహ అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నందన ప్లస్ ఆనంద అయింది. ఇక్కడ ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది? ఈ విభాగం చేసి ఆనంద అని చెప్పుకుంటే అప్పుడు ఆయన ఏ విధంగా ఆయన ఆనంద భరితుడు అవుతున్నాడు అంటే, ఆనందం లేకుండా ఉంటున్నాడు అంటే శబ్దాది విషయాదుల చేత ఆయనకి రాదు. మనకి మంచి సంగీతం వింటే మనకి ఆనందం కలుగుతుంది, ఇది శబ్దం చేత మనకు వస్తున్నది. ఆయనకి ఇలాంటి విషయాల వల్ల వచ్చేటటువంటి అనుభవం వల్ల ఆయన ఈ అనుభవాలు ఆయన్ని స్పృశించలేవు, అది అర్థం. యో వై భూమా తత్సుఖం నా అల్పే సుఖమస్తి. ఇది ఛాందోగ్యోపనిషత్తే. అంటే ఏది చాలా పెద్దదో, అన్నిటికంటే ఏది చాలా పూర్ణమైనదో దాంట్లోనే సుఖం ఉంటుంది. అంతేగాని ఈ చిన్న దాంట్లో సుఖం రాదు. అది ఈ అర్థాన్ని మనకి ఇక్కడ ఆనందో నందనో ఆనంద అనేటువంటి పదంలోంచి మనం తెలుసుకోగలం. సత్యధర్మ, సత్యము ధర్మము కలిగినటువంటి వాడు. ఈ సత్యము ధర్మం అంటే ఇవే జ్ఞానం.
మన జ్ఞానం వలనే ఈ సత్యం మనం ఉపాసించాలని, ఈ ధర్మాన్ని మనం అనుష్ఠించాలని మనకు కలిగేటటువంటి భావం మన యొక్క జ్ఞానం వలనే వస్తున్నది. అలాంటి ధర్మాలు కలిగినటువంటి వాడు ఈయన సత్యధర్ముడు. త్రివిక్రమ, ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ త్రివిక్రముడు గురించి మనం చెప్పుకున్నాం. 3 అడుగులతోటి త్రివిక్రమ. ఇక్కడ చెప్తాను, ఈ ముల్లోకాల్ని ఈ ఆక్రమించిన వాడెవరు? వామనుడు కదా. 3 పద విచక్రమే, 3 అడుగులతోటి 3 పద విచక్రమే, మొత్తం వ్యాపించాడు 3 అడుగులతోటి. త్రిరిత్యేవత్రయో లోకా కీర్తిత ముని సత్తమై క్రమతేతాం స్త్రిధా సర్వాం త్రివిక్రమ ఇది శ్రుతః. ఇది హరివంశంలో చెప్పిన మాటలు. 3 అంటే 3 లోకాలని మనం అందరూ మునివర్యులందరూ కీర్తిస్తారు. వీటిని అన్నిటినీ కూడా ఆయన అంత విక్రమ. త్రిదశ అధ్యక్షు, దానికి అధ్యక్షుడు అని ఇక్కడ అర్థం. మహర్షి కపిలాచార్య అన్నాడు. ఈ కపిలాచార్యుడు తన యొక్క తల్లి అయినటువంటి దేవహూతికి, కర్దమ ప్రజాపతి యొక్క కొడుకు ఈయన, ఆ దేవహూతికి ఈయన తత్వజ్ఞానం ఉపదేశించాడు. తత్వజ్ఞానం శుద్ధ తత్వ జ్ఞానం అనమాట. దాన్నే సాంఖ్యయోగం అని అన్నారు. ఆ సాంఖ్యయోగం అనే చెప్పబడేటటువంటి శుద్ధ తత్వజ్ఞాన ఆత్మజ్ఞానాన్ని కపిలుడు చిన్నప్పుడే పుట్టగానే ఆయన ఋషి, అందువల్ల ఆయన మహర్షి. ఈ సాంఖ్యయోగం చెప్పాడు కాబట్టి అందరికీ తెలిసేటట్టుగా తెలియాలని ఆయన చెప్పబడటం వల్ల ఆయన మహర్షి అయ్యాడు. అన్ని వేదాల్లోనూ పండితుడు ఆయన్ని. అందువల్ల ఈ కపిలుడిని మాత్రమే కపిల మహర్షి, అసలు పుడుతూనే ఆయన కపిల మహర్షి అయ్యాడు. ఆయన వేదాలు కొంతవరకే తెలుసు అయినటువంటి వాళ్ళని ఋషులు అంటారు. వేదాలు చదువుకున్నా దాని యొక్క పూర్తిగా తెలియకపోవడం వల్ల వాళ్ళు ఋషి దాగానే అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈయన మాత్రం మహర్షి. ఎందుకంటే నేను పుట్టుకతోనే ఆయనకు అవన్నీ వచ్చినాయి. ఎలా వస్తాయి? నారాయణుడు మాత్రమే ఆయన కాబట్టి, ఆయన సాక్షాత్తు నారాయణుడే కాబట్టి ఆయన మహర్షి అయ్యాడు. ఈ వేదాలు కానీ ఇవన్నీ కానీ ఈ సాంఖ్యయోగం కానీ ఉపదేశం చేయగలిగినటువంటి వాడు ఆ కపిలుడు, ఆ మహర్షి. శుద్ధ తత్వ విజ్ఞానం ఆయన బోధించినటువంటి వాడు. ఆయన బోధించాడు కాబట్టి ఆయన్ని ఆచార్యుడు అని కూడా అన్నారు. అందుకనే ఆయన్ని కపిలాచార్యుడు అని కూడా అంటారు. కపిల మహర్షి కపిలాచార్యుడు అని కూడా అంటారు ఆయన. ఇంకా చూడండి, ఇంకా దాని గురించి ఇంకా చెప్పబోతున్నది. శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే. శుద్ధమైనటువంటి ఆత్మకి సంబంధించిన విజ్ఞానాన్ని సాంఖ్యం అని అంటారు. ఋషిం ప్రసూతం కపిలం, కపిలుడు ఋషిగా జన్మించాడు. ఇది శ్వేత అశ్వతరో ఉపనిషత్తులో ఉన్నది. సిద్ధానాం కపిలో ముని. ఇక్కడ భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పుకున్నాడు, సిద్ధులందరిలో నేను కపిలుడిని నేనే అని ఆయన చెప్పాడు. కృతజ్ఞ, ఇక్కడ కృతజ్ఞ అంటే జగత్తుని తెలుసుకునేవాడు అని. కృతం అంటే కార్యరూపమైనటువంటి ప్రపంచం. కృతం అంటే చేయడం కదా, మనకి అందరికీ తెలుసు కదా. కృతం అంటే కార్యం. ఆ కార్యరూపమైనటువంటి ఈ మొత్తం ఈ జగత్తుందే, ప్రపంచం, దీన్ని జ్ఞ అంటే తెలిసినవాడు, తత్వజ్ఞుడు అంటున్నాం. అంటే తత్వాన్ని తెలిసినవాడు. ఆ జ్ఞ అంటే తెలిసినవాడు అనమాట. ఈ కృత అంటే ఈ చేసిన పనిని, ఈ కార్యం గురించి తెలిసినవాడు, ఇతను కృతజ్ఞుడు. అంటే మొత్తం సర్వజ్ఞుడు అంటాం, అంటే సర్వము తెలిసినవాడు. అది అందువల్ల ఈయన కృతజ్ఞుడు అయ్యాడు. ఈ జగత్తు ఆయనదే. ఈ జగత్తులో వచ్చినటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మ కూడా ఆయనదే. కాబట్టి ఈయన కృతజ్ఞుడయ్యాడు. రెండూ తానే అయి ఉన్నవాడు. మేదినీపతి. మేదిని అంటే భూమి. మేదిని అనే పదం
ఎలా వచ్చింది దీనికి అనేది మనం చెప్పుకున్నాం. మధుకైటభాసురుడు వాళ్ళు మధు అనే రాక్షసుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క మెదడు పగిలిపోయి అదంతా నీళ్ళలో పడిపోయింది కదా, అదంతా కలిసి ఆ మెదడు కలిసి వచ్చినందువలన భూమిని అది భూమిగా తయారైంది అని. అప్పటిదాకా నీళ్లే, అక్కడ ఇంకేమీ లేవు. బ్రహ్మదేవుడు పుట్టి చూస్తూ ఉంటే అక్కడ నీళ్లు తప్ప ఎక్కడ ఏమీ కనపడలా. దాంట్లోంచి అప్పుడు విష్ణువు యొక్క 2 చెవుల్లోంచి ఈ మధుకైటభులు బయటకు వచ్చారు. వీళ్ళు బ్రహ్మతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే బ్రహ్మదేవుడు ఆ మహావిష్ణువుని ఆశ్రమిస్తే ఆ మహావిష్ణువు వీళ్ళిద్దరిని సంహరించాడు. ఎలా సంహరించాడు ఆయన వాళ్ళని ఆ కథ అంతా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. ఈ దీంట్లో వాళ్ళ యొక్క తలలు పగిలిపోయి మెదడు అంతా కింద పడిపోయింది, ఆ నీళ్ళలో కలిసిపోయింది. అది గట్టి పడిపోయి అదే భూమి అయింది అని, దానివలనే ఆ భూమికి మేదిని అనేటువంటి పేరు వచ్చింది అని అర్థం. ఆ మేదినికి పతి ఈయన, భూపతి, గోపతి, వీటన్నిటికీ అర్థం గో అన్నా కూడా భూమి అనే అర్థం. గో అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. మేదిని పతి అంటే భూమికి ప్రభువు, భర్త. త్రిపద, ఆయన్ని మళ్ళీ త్రిపదుడు అన్నాడు. మళ్ళీ వామనావతారంలో ఆయన 3 పాదాలతోటి మొత్తం జగత్తుని ఆక్రమించేశాడు కదా, అందువలన త్రీణి పద విచక్రమే అనేది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కదా. 3 అంగలతోటి ఈ పరమాత్మ లోకత్రయాన్ని ఆశ్రయించేశాడు, మొత్తం ఆక్రమించేశాడు. త్రిదశ అధ్యక్ష, త్రిదశ అంటే త్రిదశులు అని అంటారు దేవతల్ని. ఇక్కడ ఈ అర్థం కాదు, నేను ఊరికే చెప్తున్నాను. రెండవది కూడా మనకి తెలుసుకోవడానికి చెప్తున్నాను. త్రిదశులు, దశం అంటే ఏంటి? 10 కదా, 3 పదులు. త్రిదశులు అంటే 30. దేవతలందరూ కూడా ఎల్లప్పుడూ 3 పదుల వయస్సులోనే ఉంటారట ఆయన. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు 30 ఏళ్ళు దాటదు వాళ్ళ యొక్క వయసు. అంటే అంతటి యవ్వనంలో వాళ్ళు ఉంటారు అని వాళ్ళని త్రిదశులు అంటారు. త్రిదశం అంటే స్వర్గం అని. త్రిదశుడికి అధ్యక్షుడు ఎవరు? ఇంద్రుడు కదా. ఆ ఇంద్రుడే ఈయన చేతిలో ఉన్నాడు కాబట్టి ఈ త్రిదశ అధ్యక్షుడు అని ఈయనని అనొచ్చు. కానీ అసలైన అర్థం ఇంతకంటే ఇంకా గొప్ప అర్థం ఏంటంటే 3 దశలు ఉన్నాయి మనకి. ఏమిటి? మన జీవుడికి ఉన్నటువంటి 3 దశలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు ఉన్నాయే, ఈ దశలు మనకి ఈ జీవానికి ఉన్నాయి కదా. ఈ 3 జీవాలకి, ఈ 3 దశలకి కూడా సాక్షిభూతుడిగా నిలుస్తాడు. మనం మేలుకొని ఉన్నప్పుడు కూడా భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు, మనం నిద్రపోతున్నప్పుడు చూస్తూనే ఉంటాడు, సుషుప్తిలో ఉన్నప్పుడు, స్వప్నాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ 3 స్థితులు మనకు ఉన్నటువంటి త్రిగుణాల నుంచి ఆవిర్భవించాయి. వీటన్నిటికీ కూడా ఆయన అధ్యక్షుడు. మహాశృంగ. మనం మత్స్యావతారం దగ్గరికి వెళ్తే మనకి మత్స్యావతారంలో ఆయన మహాప్రళయం జరుగుతున్నప్పుడు ఆ గొప్ప నావని తీసుకొచ్చి ఈ మత్స్యం ఆయన ఏం చెప్పాడు, దానికి పెద్ద తాడు తీసుకొచ్చి నా కొమ్ముకి కట్టేయండి అన్నాడు. ఆయనకి అప్పుడు పెద్ద కొమ్ము ఉంది ఆ మత్స్యానికి. శృంగం అంటే కొమ్ము. ఈ మహాశృంగ అంటే ఆ మత్స్యావతారంలో ఆయనకి ఆ కొమ్ముకి, ఆయనకున్నటువంటి ఆ కొమ్ముకి ఈ తాడు కట్టబడితే ఆయన ఆ నావని రక్షించాడు. ఆ నావలో 7 ఋషులు, మహా ఔషధులు, బీజాలు అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ మళ్ళీ సృష్టిలోకి మళ్ళీ తీసుకురావడం కోసం ఆయన రక్షించాడు. అది మనం మత్స్య పురాణంలోను లేకపోతే మత్స్యావతార కథలోను మనం ఇది తెలుసుకుంటాం. అందువల్ల ఈయన మహాశృంగుడు అయ్యాడు. కృతాంత కృత్, జగత్తుని అంతం చేసేవాడు. కృతాంతము, కృతం అంటే ఇందాకనే చెప్పుకున్నాం ఆవిర్భవించినటువంటి జగత్తు అని. అలాంటి జగత్తుకి వినాశం చేయ అంతకృత, కృత అంతకృత అంటే ఈ దాన్ని నిరోధించేవాడు అనమాట. మొత్తం ఆ వినాశం, ఆ జగత్తు మొత్తాన్ని వినాశం చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కృతాంతకృత అన్నాడు. ఇక్కడ కృత అంతకృత అన్నాం మనం. ఇప్పుడు కృతాంత
అంటే ఏమిటి? యముడు. కృతాంతుడు అంటారు యముడిని, అంటే మృత్యువు అనమాట. ఆ మృత్యువునే నిరోధించేవాడు కాబట్టి ఈయన కృతాంత కృత్ అయ్యాడు. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర. మహావరాహం, మరి ఆ శ్వేతవరాహం అప్పుడు మనకి ఆ రెండో అవతారం మత్స్యావతారం తర్వాత ఆ కూర్మం తర్వాత వచ్చినటువంటి ఆ వరాహావతారం ఉంది, అది మహావరాహం. ఇంత చిన్నదిగా బ్రహ్మ యొక్క నిశ్వాసంలోంచి బయటకు వచ్చి అది మహా గంభీరంగా ఎంతో పెద్దదైపోయింది. ఆ అవతారాన్ని మహావరాహం అన్నారు కాబట్టి ఆయన్ని మహావరాహం అంటారు. మహా గొప్పదైనటువంటి వరాహ అవతారాన్ని ఆయన ఎత్తాడు. గోవింద. గోవింద అంటే గో అంటే చాలా అర్థాలు ఉన్నాయని చెప్పాను కదా. గో అంటే ఆవు, భూమి, తర్వాత వాక్కు. వాక్కుని కూడా గో అంటారు. వేదవాక్యాలు అనమాట. ఆయన నోట్లోంచి వచ్చినటువంటి వాక్ ఏది? వేదవాక్యాలే కదా. ఆ వేదవాక్యాల చేత ఆయన దాంట్లో ఉన్నదంటే దాని అర్థం చేత తెలియబడేవాడు గో వింద. ఈ వేదవాక్యుల ద్వారా తెలుసుకోబడినటువంటి వాడు గోవిందుడు. గోభిరేవయతో వేద్యో గోవింద సముదాహృత. ఇది విష్ణు తిలకం అనేటువంటి గ్రంథంలో ఉన్నది. ఆయన్ని వేద వాక్యాల ద్వారానే మనం తెలుసుకోగలం. ఇప్పుడు మనం సహస్రశీర్ష సహస్రపాద్ అనేది ఉంది చూసావా, దాంట్లో అది మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? వాటి వలనే అతను ఎంత సహస్ర శీర్షాలు ఉన్నాయి, సహస్రాక్ష, ఇవన్నీ చెప్పుకుంటున్నామే. సహస్ర బాహు, సహస్రపాత్ అనేది పురుష సూక్తంలో మనం చెప్తాం. ఆ వాక్యాల ద్వారా, అది వేద వాక్యాలే, వీటి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం భగవంతుడిని. వేద వాక్యాల చేత తెలుసుకోబడుతున్నాడు కాబట్టి ఆయన గోవిందుడు అయ్యాడు. సుషేణ. ఇక్కడ షేణ అనే దానికి సేన అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే గొప్ప సైన్యం కలిగినటువంటి వాడు అని. ఎప్పుడు కూడా దివ్య రూపులై, అంటే ఆయనకి పార్షదులు ఉన్నారు, విష్ణు పార్షదులు అంటారే, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వక్సేన అంటే ఏంటి? విశ్వక్సేనుడు ఎంతో ఆయన యొక్క సేనాధిపతి. సేనాధిపతి ఉన్నాడు అంటే సేన ఉన్నట్టే కదా అర్థం. ఆయన గొప్ప సేన ఆయనకు ఉన్నది అని ఆయన పేరుగా సుషేణుడు అని అంటారు ఆయన. కనకాంగది. కనకం అంటే బంగారం, అంగది అంటే అంగదాలు అంటే భుజకీర్తులు ఇక్కడ పెట్టుకునేది. ఆయన గొప్ప గొప్ప బంగారపు భుజకీర్తులు ధరించేవాడు. గుహ్య. గుహ్య అంటే గుహ. ఈ హృదయం అనేటువంటి గుహ, ఈ లోపల ఈ హృదయం యొక్క అంతర్భాగంలో ఆయన ఎప్పుడు వసిస్తూ ఉంటాడు. లోపల ఉంటాడు, నువ్వు వెతుక్కోవాలి ఆయన ఎక్కడున్నాడు అని. నువ్వు లోపలికి అంతర్ముఖుడు అయి నీ యొక్క చక్షువుల్ని అంతరికి తీసుకెళ్ళి అక్కడ నువ్వు వెతుక్కుంటే అక్కడ నీకు భగవంతుడిని కనిపిస్తాడు, నీలోనే ఉన్నాడు. గుహ్య. కానీ నీకు సామాన్యంగా, నీకు సాధారణంగా నీకు కనబడటంలా. ఇవి ఉపనిషత్తుల చేత లోపల చెప్పబడినటువంటి నిగూఢమైనటువంటి వాక్యాల చేత మాత్రమే మనకు తెలుస్తుంది ఈ విషయం. గభీర. గభీర అన్న గంభీర అన్న ఒకటే. ఈ గంభీరత్వం ఈయనకి ఎలా వచ్చింది? జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము ఇట్లాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి అందువలన ఈయన గంభీరుడయ్యాడు. అదే గంభీరుడన్న గభీరుడన్న ఒకటే. గహనః అంటే సులభ సాధ్యంగా తెలిసేవాడు కాడు, అసలు మనకు అంత తొందరగా అర్థం కాడు, ఎంతో ప్రయత్నం చేయాలి. అందుకనే గహనః అంటారు ఆయన. ఆయన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవన్నీ అనుకున్నామే, ఇదంతా కూడా లేని ఇంకొక స్థితి ఉంది. ఈ 3 స్థితులు ఉన్నాయి మనకి. ఈ లేనిది ఇంకొక స్థితి, అదే తురియం అంటే 4వది. దానికి కూడా సాక్షి అయినటువంటి వాడు ఈయన. గుప్త. గుప్త అంటే దాచిపెట్టబడినటువంటిది, తెలియనిది అని కదా. అంటే అవాంగ్మానస గోచరుడు. వాక్కు, మానసం ఈ రెండిటికి కూడా తెలియదు. అవాంగ్మానస, అవాక్కు అంటే ఆ వాక్కుకి కూడా లేకపోతే మానసానికి కూడా కనపడని వాడు, అటువంటి వాడు గుప్తుడు అనమాట. అంటే దాగి ఉన్నవాడు అని అర్థం వస్తుంది.
ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మాన ప్రకాశతే. ఇది కఠోపనిషత్తులో మాట. ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మాన ప్రకాశతే అంటే సర్వభూతాల్లోనూ ఆయన ఉన్నప్పటికీ యోగమాయ చేత రహస్యంగా దాచి ఉంచబడిన వాడు. ఇది దీని అర్థం. చక్ర గదాధర, చక్రాన్ని గదని ధరించినవాడు. చాలా సులభంగా ఉన్నది కదా, చక్ర గదాధర. ఇక్కడ చూడండి అర్థం. మనస్తత్వాత్మకం చక్రం బుద్ధితత్వాత్మకం గదా ధారయన్ లోకరక్షార్థం ఉక్త చక్ర గదాధర. ఈ గదాధరుడు ఏం చేస్తున్నాడు? ఈయన మనస్తత్వ రూపమైనటువంటి చక్రాన్ని, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, మన యొక్క మనస్సు కూడా అలా పరిభ్రమిస్తూ ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూనే ఉండేటటువంటి ఈ మనస్తత్వ రూపమైనటువంటి చక్రాన్ని, అలాగే బుద్ధి రూపతత్వాన్ని, బుద్ధితత్వాత్మకం గదాం అంటే ఏంటి? బుద్ధితత్వ రూపమైనటువంటి ఈ గదని ఆయన ధరించి ఉన్నాడు. ఎందుకు ధరించి ఉన్నాడు? లోకరక్షణార్థం ధరించి ఉన్నాడు ఆయన. చూడండి, ఇందువలన ఈ విష్ణువుకి చక్ర గదాధరుడు అని అర్థం. చక్రధారి, గదాధరుడు అనేటువంటి పేర్లు ఆయనకి అందువలన వచ్చినాయి అన్నమాట. వేదాస్వాంగో అజిత కృష్ణో దృఢ సంకర్షణో అచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. వేద అంటే లోకాలని నిర్మించినవాడు ఆయనే, నిర్వహించేవాడు ఆయనే, స్థితి పాలకుడు ఆయనే కదా, ఆయన నిర్మించిన వాడు కూడా ఆయనే. స్వాంగ తనకు తానే సహకారం అందించుకుంటాట. తనకు తానే సహకారం అంటే ఇంకా ఆయనకి ఇంకెవరు సహకారం ఇస్తారు? ఇంకెవరు ఇవ్వరు కదా, ఆయనే కదా అన్ని చేసుకునేది, అన్ని చేసేది ఆయనే. కనుక కర్త కర్మ క్రియ కూడా ఆయనే అని ఇక్కడ అర్థం. అన్ని తనకు తానే సహకారం అందించుకుంటున్నాడు అంటే అర్థం అంటే చేసేది ఆయనే, చేయించేది ఆయనే, చేయబడేది కూడా ఆయనే. కర్త కర్మ క్రియ మూడు ఆయన. అజిత అంటే జయించడానికి సాధ్యం కానివాడు, అంతే కదా. ఆయన్ని ఎవరైనా జయించగలరా? తన యొక్క ఇన్ని అవతారాలు ఉన్నాయి, ఆయన ఎత్తిన అవతారాలు, దేంట్లోనైనా ఆయన ఓడిపోవడం ఎక్కడైనా మనం గమనించామా? లేదు కదా. అందువల్ల ఆయన అజితుడు. కృష్ణ సర్వ ఆకర్షణం కర్షయతే కృష్ణ అని అంటాం మనం. అంటే ఆకర్షకుడు, అన్నిటినీ మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ఆకర్షించాడు ఆయన. అందువలన ఇంకా అంతేకాకుండా కృష్ణ అంటే వర్ణం ఏమిటి? నీలం, నీలవర్ణం ఆయన. నీలం అన్నా నలుపు అన్నా ఒకటే, నలుపు వేరు నీలం వేరు అనుకోకండి. నీలమేఘ శ్యాముడు అంటే ఆ నలుపుని అలా కొద్దిగా తగ్గించుకుంటూ వస్తే నీకు నీలం వస్తుంది, నీలం ఇంకా తగ్గించుకుంటూ ఉంటే ఇప్పుడు మబ్బులో ఉన్నటువంటి ఆ రంగు వస్తూ ఉంటుంది అనమాట. అంతేగాని కృష్ణ శబ్దానికి అర్థం నలుపనే. ఈ నీలవర్ణం మొత్తం అనంత తత్వాన్ని సూచిస్తుంది. మనం ఇలా ఆకాశంలోకి చూడగానే అది కనిపించేటటువంటి ఆ నీలతత్వం అది విశ్వవ్యాపకత్వాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఆయన చూస్తుంటే, ఆ ఆకాశాన్ని చూస్తుంటే అక్కడ నీకు అంతం లేదు కదా. ఎటు చూసినా ఎంత దూరం వెళ్ళినా కూడా ఆకాశం కనిపిస్తూనే ఉంది కదా నీకు. అది ఆకాశ తత్వం ఈ కృష్ణ శబ్దంలో మనకి తెలుస్తుంది. ఇంకొక అర్థం కూడా ఉంది. ఈ కృష్ణ అంటే కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ ద్వైపాయనుడు అంటే ఎవరు? వ్యాసుడు, వ్యాస మహాముని. కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కో హ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృత్ భవేత్. ఇంతటి అంటే ఈ వ్యాసుడే నారాయణుడు అని చెప్తున్నాం. లేకపోతే వ్యాసుడు నారాయణుడిగా కాకపోతే ఇంతటి మహాభారతాన్ని ఆయన రచించగలిగి ఉండేవాడా? మానవ మాత్రుడికి సాధ్యమా? సాధ్యం కాదు. అంటే మానవ మాత్రుడు కానివాడెవరు? పరమేశ్వరుడు అయినటువంటి ఆ పరమాత్ముడు. అలాంటి శ్రీమన్ నారాయణ ప్రభువే. తర్వాత కృష్ణ ద్వైపాయనుడు, ఆయన ద్వీపంలో పుట్టాడు కాబట్టి అందువల్ల ఆయన ద్వైపాయనుడు అన్నారు. ఆయన కో హ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృత్ భవేత్
అన్నాడు. ఆ మహాభారతాన్ని పుండరీకాక్షుడు తప్ప ఇంకెవరు చేయగలరు? పుండరీకాక్షుడు అంటే పుండరీకం వంటి అక్షములు నేత్రములు కలిగిన వాడు శ్రీమన్నారాయణమూర్తి అని. దృఢ అంటే దృఢమైన వంటి వాడు, తన యొక్క స్వస్వరూపాల నుంచి సామర్థ్యాల నుంచి చెదరని వాడు, అంత దృఢమైన వాడు. సంకర్షణోనో అచ్యుత, ఇక్కడ ఒకే పదం అది. సంకర్షణో అచ్యుత అంటే అచ్యుతుడైనటువంటి సంకర్షణుడు. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. చ్యుతి లేనివాడు అంటే నాశము పతనము లేనివాడు, అక్కడి నుంచి మార్పు లేనివాడు, అక్కడి నుంచి కదలించబడని లేనివాడు అని ఇంతగా ఉన్నది అనమాట చ్యుతి అనే పదానికి ఒక అర్థం. పదవీ చ్యుతి అనే పదం చదువుకుంటూ ఉంటాం కదా మనం. ఈ ప్రళయంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటినీ తన వైపుకి ఆకర్షించుకునేవాడిని సంకర్షణుడు అంటారు. కర్ష అనే పదం ఇందాక కృష్ణుడిలోని చూసాం, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇది బలరాముడికి ఉద్దేశించి చెప్తున్న ఎక్కువగా సంకర్షణుడు అంటే అర్థం బలరాముడు అని. బలరాముడు కూడా ఎవరు? ఆయన శేషుడే. ఆ శేషుడు ఎవరు? ఆ అనంతుడు ఎవరు? మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశే. ఇదంతా విష్ణు అంశే. కాబట్టి అచ్యుత అంటే స్వస్వరూపం నుంచి ఎప్పుడు చ్యుతి చెందనివాడు. ఈ రెండూ కలిస్తే ఒకే నామం అయింది. ఏమిటది? సంకర్షణనో అచ్యుత అని. ఇంకా వరుణ. వరుణ అంటే ఏమిటి? సాయంకాలంలో ఉండేటటువంటి సూర్య భగవానుడి రూపాన్ని వరుణుడు అంటారు, వరుణ అంటారు. వరుణ శబ్దం అంటే అది వ్యాపించడం అని అర్థం. వరుణ అనగానే దానికి శబ్దానికి అర్థం వ్యాపించడం, లేకపోతే పూర్తిగా ఆవరించడం అని అర్థం వస్తుంది. ఈ లక్షణం కలిగినటువంటి సూర్యుణ్ణి, జలాన్ని వరుణ శబ్దంతో సంబోధిస్తారు. ఇట్లా మనం పిలుస్తాం. వరుణుడు అనగానే మనకు ముఖ్యంగా మన మనసులోకి వచ్చేది జలం కదా, నీళ్లు కదా. అందువలన ఈ ఈ సూర్యుడు కూడా, ఈ సాయంకాలపు సూర్యుడిని కూడా వరుణుడు అంటారు. ఇవన్నీ కూడా విష్ణువు యొక్క రెండు ప్రధానమైనటువంటి విభూతులు. విభూతులు అనగానే సంపదలు, ఐశ్వర్య చిహ్నాలు అని అర్థం అన్నమాట. ఆయన యొక్క అంశలు అని అర్థం. ఆయన యొక్క విభూతులే కాబట్టి విష్ణువుకి కూడా ఈ వరుణ అనే శబ్దాన్ని మనం ఆపాదిస్తున్నారు ఋషులు. వరుణ రూపంలో ఉన్నటువంటి విష్ణువుని వేదమే ఇలా సృష్టించింది. ఆ శృతి ఏమంటున్నదంటే ఇమం మే వరుణ శృధీహమం, ఇమం మే వరుణ శృధీహవం. ఓ వరుణ, మా పిలుపును విను. అంటే ఓ వరుణ అని ఎవరిని పిలుస్తారు? ఒక దేవుణ్ణి పిలవటంలా, ఒక చిన్న దేవతని పిలవటంలా, ఆ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునే వరుణ శబ్దంతో ఆ శృతులు పలుకుతున్నాయి. ఇంకా వరుణ అయిపోయిందా? వారుణ. వారుణ అంటే ఎవరు? వరుణు యొక్క పుత్రుడు. ఇక్కడ ఈ వరుణుడు వేరు. ఆ వరుణుడు శ్రీమన్నారాయణమూర్తి అయితే ఈ వరుణుడు మనం అనుకునేటువంటి ఈ వరుణదేవుడు. ఈ వరుణదేవుడు యొక్క కొడుకులు ఎవరు అంటే అగస్త్యుడు, వశిష్ఠుడు. మిత్రావరుణుల యొక్క కథలు మనం అంతకుముందు చెప్పుకున్నాం. వాళ్ళు ఊర్వశిని ప్రేమించడం, ఊర్వశి కాదు, ఆవిడ పేరు పుంజిక స్థల అనుకుంటాను, వెంటనే గుర్తు రావట్లేదు. ఆ అప్సరసని ప్రేమించడం వల్ల వాళ్ళ యొక్క వీర్యం జారిపోతే అది ఒక కుండలో భద్రపరిచారు. ఆ కుండలోంచి వచ్చిన వాళ్ళు అగస్త్యుడు, వశిష్ఠుడు. వీళ్ళు అక్కడ మిత్రుడు, వరుణుడు. ఆ మిత్రుడు అంటే ఎవరు? సూర్యుడు. ఇక్కడ ఇద్దరుగా చెప్తారు. మిత్రుడనే ఒక ముని ఉన్నాడు. మిత్రుడనే ఒక ముని, ఈ వరుణుడు అనేవాడు. వీళ్ళిద్దరూ మునులనే చెప్తారు కొంతమంది. కానీ వీళ్ళిద్దరూ, మిత్రుడు అంటే సూర్యుడు, వరుణుడు అంటే వరుణదేవుడు. వీళ్ళ ఇద్దరి వల్ల సంభవించినటువంటి వాళ్ళు అగస్త్యుడును ఈ వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడు, ఈ అగస్త్యుడు బయటకు వస్తున్నప్పుడు అన్నట్ట, నేను ఎవరిని అంటే సూర్యుడు యొక్క దీని కానీ ఎవరు వాళ్ళ యొక్క తండ్రి అనేది వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చారు. అది సరే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ వారుణ అంటే ఈ వరుణుని యొక్క పుత్రుడైనటువంటి అగస్త్య,
వశిష్ఠులుగా మనం తెలుసుకోవాలి. కానీ వీళ్ళిద్దరిగా ఎవరు ఉద్భవించారు? ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తియే వశిష్ఠుడుగా ఉద్భవించాడు. శ్రీమన్నారాయణమూర్తే అగస్త్యుడిగా ఉద్భవించాడు. ఇది ఇక్కడ అందుకనే వాళ్ళు అగస్త్యుడికిను వశిష్ఠుడు వాళ్ళు సప్తర్షి మండలంలోనే ఎల్లప్పుడూ ఉంటున్నారు అంటే ఇక్కడ ఏమిటి కారణం? కల్పాంతంలో కూడా వాళ్ళే ఉంటున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు కాబట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు. వృక్షంలాగా ఎప్పుడు కదలకుండా స్థిరంగా నిలబడి ఉండేవాడు ఆయన. ఆకాశంలో కూడా అలా నిలబడి ఉండేవాడు. ఎక్కడున్నాడు? వృక్షంలాగా ఉండేవాడు పరమాత్మ ఒక్కడే. పుష్కరాక్ష, పుష్కరం హృదయ పద్మంలో నివసించేవాడు. లేకపోతే అక్ష అంటే కళ్ళు ఉన్నాయి కదా, పుష్కరాక్ష అంటే పద్మాల్ లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు అని కూడా ఆ పదానికి అర్థం ఉంది. మహామనాహ పరమేశ్వరుడు చూడండి, ఆ మహావిష్ణువు యొక్క ఒక పదం చదువుకుంటుంటే మనం వెళుతుంటే ఆ పదాలకు వచ్చేటటువంటి అర్థాలు ఎంత గొప్ప, ఎంత శోభనకరమైనటువంటి పదాలతోటి ఆ విష్ణువుని మనం పూజించుకోగలుగుతున్నామో, వాళ్ళని ఆయన స్థితించుకోగలుగుతున్నామో ఆలోచించండి. మహామనాహ, మనహ అంటే మనస్సే, గొప్పదైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. మనస్సంకల్ప మాత్రానే సృష్ట్యాది కార్యాలన్నింటినీ కూడా ఆయన చేసేస్తున్నాడు, నిర్వర్తిస్తున్నాడు అని దీని యొక్క భావం. మనసైవ జగత్ సృష్టిం సంహారం చ కరోతియా అంటే జగత్తుని సృష్టించడం, సంహారం చేయడం అనేటువంటి కరోతి ఇవి చేస్తాడు ఆయన, తన మనస్సుతోటే చేస్తాడు. ఇది విష్ణు పురాణం నుంచి వచ్చినటువంటి వాక్యం. భగవాన్ ఇప్పుడు భగవాన్ భగః ఆనందీ వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ భగవంతుడు అంటే షడ్విధ ఐశ్వర్య సంపన్నుడు. ఈ షడ్విధ అంటే ఏమిటి? ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశసః, శ్రియః, ఇవి 6. ఇంకొక 6 ఉన్నాయి. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీర్ణ అనేది మళ్ళీ విష్ణు పురాణంలో చెప్తున్నాడు. ఏమిటివి? సమగ్రమైనటువంటి ఐశ్వర్యం, పరాక్రమం, కీర్తి, శ్రీ అంటే ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం అనేటువంటి 6 కలిపి భగము అని అంటారు. కాబట్టి ఈయన భగవంతుడు, ఇవన్నీ కలిగి ఉన్నవాడు భగవాన్, భగవంతుడు. ఇలాంటి భగవం కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన భగవంతుడు. ఇంకొకటి ఉత్పత్తిం ప్రళయంచైవ భూతానామా గతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ స వాచ్యో భగవాన్ ఇతి. ఇది కూడా విష్ణు పురాణం. దీంట్లో ఏం చెప్తున్నాడు? జీవుల యొక్క జనన మరణాలు, బంధ ముక్తులు, జ్ఞాన అజ్ఞానాలు, విద్య అవిద్యలు ఇవన్నీ ఎవరికి తెలుసో అతనే భగవంతుడు. జీవుల యొక్క జనన మరణాలు, బంధము, ముక్తి, కట్టిపడేసి ఉండటం, దేనికైనా మనం ఒక దానికి మన మనస్సు ఒక దాంట్లో తగిలికో ఉండటం, దాంట్లోంచి బయటికి రాగలగటం, బంధము, ముక్తి. జ్ఞానం, దేని గురించి తెలుసుకొని ఉండటం. అజ్ఞానం, ఏమి తెలియని మూఢత్వంలో ఉండటం. విద్య అంటే ప్రపంచంలో ఉన్న దాని గురించి మనం తెలుసుకోవడం, పరమాత్ముడి గురించి తెలుసుకోవడం. అవిద్య, అన్ని ఏది తెలియలేకపోవడం. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసో, ఇవన్నీ తెలిసిన వాడు అతనే భగవంతుడు. భగః ప్రళయకాలంలో తన ఐశ్వర్యాది శక్తులని తిరిగి తనలోకి తీసుకునేవాడు. ఆయన ఇప్పటిదాకా సృష్టి జరుగుతున్నంత కాలం, అన్ని యుగాలన్నీ సరిగ్గా నడుస్తున్నంత కాలం ఈయన తన యొక్కలో ఉన్నటువంటి భగవంతుడి జీవుల్లో ఉన్నటువంటి గుణాలన్నింటినీ మన మనసుల్లోకి ప్రవేశించి పెట్టాడు, మన శరీరంలోకి, జీవుల్లో అందరికీ. చివరికి ప్రళయం ఎప్పుడైతే సమీపించిందో మొత్తం అందరితో పాటు ఈ గుణాలన్నింటినీ కూడా తీసేశాడు. గుణాలతో సహా, ఈ త్రిగుణాలే కాదు, మొత్తం వీటన్నిటినీ కూడా ఆయన లయం చేసేసుకున్నాడు. అంటే ప్రళయం ఆ చివరికి యుగాంతం కాదు, కల్పాంతం అయినప్పుడు
మహాకల్పాంతం అయినప్పుడు ఏమీ లేదనమాట. నిశ్చలమైనటువంటి ఆ జగత్తు మాత్రమే, ఆ విశ్వం మాత్రమే నిలబడిపోయింది, ఏమీ లేనిది. ఆనంది. ఎందుకని అదంతా ఉన్నది అంటే అదంతా ఆయన తనలోకి లయం చేసేసుకున్నాడు ఆయన. ఆనంది అంటే ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపుడు అంటే తన యొక్క భక్తులు ఎవరైతే తనల్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ఆనందం కలిగజేసేవాడు. ఎలాంటి ఆనందం అది? ఆత్మానందం. ఆ ఆత్మానందం కలిగజేసేవాడు ఆనంది. వనమాలి, వనమాలని ధరించినవాడు. వనమాల అంటే పంచతన్మాత్ర రూపమైనటువంటి వైజయంతిమాల ఉంది. ఆ వైజయంతిమాలని సదా ఆయన అలంకరించుకొని ధరించి ఉండేవాడు. ఆయనని వనమాలి అంటారు. హలాయుధ, బలభద్రుడు అంటే బలరాముడి యొక్క అవతారంలో ఆయన నాగలిని ఆయుధంగా ధరించాడు కాబట్టి ఆయన్ని హలాయుధుడు అన్నారు. అంటే అర్థం ఏంటి? బలరాముడు తనే, బలరాముడు తన యొక్క అంశే, ఆయనే బలరాముడు, ఆయనే శ్రీకృష్ణుడు. ఈ ఒక్క చోట మాత్రమే మనకి తెలుస్తుంది, కృష్ణావతారంలో మాత్రమే ఇద్దరుగా తను పుట్టాడు, తను ఉన్నాడు అక్కడ ఇద్దరుగా. రాముడు అంటే బలరాముడు, కృష్ణుడు శ్రీకృష్ణుడు ఇద్దరు ఆయనేగా పుట్టాడు ఆయన. ఆదిత్య అంటే అదితి కశ్యపులకి ఆయన పుట్టాడు కదా, వామనావతారంగా పుట్టాడు కదా, కాబట్టి ఈయన కూడా ఆదిత్యుడే. జ్యోతిరాదిత్య, సూర్యుడి యొక్క కాంతి మండలంలో ఉన్నటువంటి జ్యోతి తేజస్సు, ఆ వెలుగు అంతా ఎవరు? తనే. కాబట్టి ఆయన తేజస్సు తానే అయి ఉన్నవాడు అనమాట. సూర్యుడి యొక్క తేజస్సు కూడా తన యొక్క విభూతి అనే అర్థం అక్కడ. సహిష్ణు, శీతము ఉష్ణము ఇలాంటి ద్వంద్వం ఉన్నాయి కదా, వీటన్నిటినీ సహించగలిగేవాడు, సహించేవాడు అయినవాడు సహిష్ణు. గతి సప్తమ, సకల జీవులకి పరమగతి ఆధారుడు, సర్వోత్తముడు అయినటువంటి వాడు ఆ పరమాత్ముడు. 5:20 అయిపోయింది ఇవాళ. కొంచెం దీనివల్ల కారణం దీనివల్ల లేకపోవడం వల్ల కొంచెం ఎక్కువ చెప్పుకోలేకపోయాం. ఇవాళకి మళ్ళీ రేపు చెప్పుకుందాం. మనం రేపు ఆదివారం అయినా మనం వద్దనుకున్నాం కానీ చెప్పమంటే చెప్తాను నేను రేపు.